10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇవాళ్టి నుంచి తెలంగాణ సొంతం. రాష్ట్రం విడిపోయి అప్పుడే 10 ఏళ్లైంది. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ను సొంతం చేసుకోగా ఆంధ్రప్రదేశ్ ప్రకటించుకున్న రాజధానిని కూడా కాదనుకుని రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మర్చిపోయారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. విడిపోయి లాభపడిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 9.5 ఏళ్లు అధికారంలో కొనసాగిన కేసీఆర్ 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 6 నెలల రేవంత్ రెడ్డి పాలనపై పెదవి విరవడానికి పెద్దగా ఏమీ లేదు. అయితే రైతాంగ సమస్యలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సాగునీటి కొరతతో పాటు విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాభావం, ఆర్థిక సమస్యలు ఈ పరిస్థితికి కారణం కావచ్చు గాని ప్రజలు ప్రభుత్వాన్ని తప్పుపడతారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోల్చితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అయితే అవాంఛనీయమైన అంశాలు తాజాగా తెర మీదకు రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇందులో రాష్ట్ర గీతంలో మార్పులు చేయాలనుకోవడం మొదటిది. అందశ్రీ రచించిన గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడాన్ని భారత రాష్ట్ర సమితి తప్పుపడుతోంది. ఇందులో హేతుబద్ధత లేదు. కళలకు కులం, మతం, ప్రాంతం అంటూ ఎల్లలుండవు. సంగీతానికి అవధులు లేవు. అసలు ఏ హద్దులు ఉండవు. అయినా రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేయడానికి తెలంగాణకు చెందిన సంగీత దర్శకులే లభించలేదా? ఆంధ్రకు చెందిన కీరవాణి అవసరం ఏమిటి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు నిలదీయడం ఎబ్బెట్టుగా ఉంది. నిజానికి కీరవాణి ఆంధ్రవాడు కూడా అని చెప్పలేం. హైదరాబాద్ లో స్థిరపడడానికి ముందు ఆయన చెన్నైలో ఉండేవారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆంధ్ర వారిని ఎంచుకున్నారు. కాళేశ్వరం నిర్మించిన ప్రధాన సంస్థ ఆంధ్ర వాళ్ళది కాదా? యాదాద్రికి రూపకల్పన చేసిన ఆనంద్ సాయి ఆంధ్రవాడు కాదా? చినజీర స్వామి ఎవరు? రాజశ్యామల యాగం జరిపించిన స్వరూపానంద ఎవరు? కల్వకుంట్ల కవిత రూపొందించిన బతుకమ్మ పాటకు తమిళుడైన ఏఆర్ రెహమాన్ స్వరకల్పన చేయలేదా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఉద్దేశించి నెటిజన్స్ ఆడుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి మళ్లీ పూర్వ వైభవం సాధించడానికై తెలంగాణ వాదాన్ని ఎత్తుకోబోతున్నదని దీన్ని బట్టి అర్థమవుతోంది. రాష్ట్రం ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ తెలంగాణ సెంటిమెంట్ ను రాజేయాలనుకుంటున్నప్పటికీ ఫలితం ఉంటుందా? తెలంగాణ వాదం ఇప్పుడు కేసీఆర్ గడిలో బందీగా లేదు. ఉమ్మడి రాష్ట్ర స్మృతులు మెదళ్ల నుంచి నిష్క్రమించాయి. అయినా కీరవాణిని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ అండ్ కో వృధా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను ఆనాడు ఏ ప్రాతిపదికన నియమించారో కేసీఆర్ అండ్ కో చెప్పగలరా? సెంటిమెంట్ రగిలించాలనుకుని అవతలి వారి వైపు వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తే కేసీఆర్ వైపు 4 వేళ్లు కనిపిస్తాయి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ఎన్ఆర్సీని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా కేసీఆర్ అప్పట్లో చెప్పారు. ఇప్పుడు రాజకీయంగా మనుగడ సాగించడం కోసం టీఆర్సీని తీసుకురావాలని కోరుతారా? ఇప్పుడు తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళందరూ తెలంగాణ వాళ్లే. ప్రవీణ్ కుమార్ లేదా మరొకరు వేలెత్తి చూపినంత మాత్రాన తెలంగాణ సెంటిమెంట్ పండదు. దొరల దురహంకారం తగదనే గత ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలు ఓడించారు. తలెత్తుకొని గర్వించే తెలంగాణ కావాలన్నదే ప్రజల వాంఛ. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో అవాంఛనీయమైన అంశాన్ని చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో మార్పులు చేయాలని రేవంత్ రెడ్డి ఎందుకు భావిస్తున్నారో తెలియదు. కొంతమంది మినహా ప్రజలెవరూ ఈ మార్పు కోరుకోవడం లేదు. గత ఎన్నికల్లో ఈ అంశం చర్చకు కూడా రాలేదు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడం వేరు, తిరగదోడడం వేరు. ప్రభుత్వ చిహ్నం వంటివి మార్చాలనుకోవడం వల్ల ప్రజలకు ప్రయోజనం కలగకపోగా ప్రభుత్వాలకు చికాకులు ఎదురవుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తే
భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేయవచ్చు. ఈ ధోరణి వల్ల తెలంగాణ చిహ్నం ఎలా ఉంటుందో కూడా ప్రజలు గుర్తుపెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని మార్చడానికి ప్రభుత్వ మార్పిడి జరగలేదు. ఈ చిహ్నాన్ని మార్చినంత మాత్రాన తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును తుడిచివేయలేరు. తెలంగాణ చరిత్రలో ఆయన స్థానం ఆయనకే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించేది వేరుగా ఉన్నప్పుడు ఇలాంటి అల్ప విషయాలకు ప్రాధాన్యత ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి చర్యలను ప్రజలు హర్షించరు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ప్రజా వేదికను కోల్చడాన్ని, రాజధాని లేకుండా చేయడాన్ని ప్రజలు హర్షించలేదు. చిహ్నాలు మార్చడం వంటి చర్యల వల్ల గత ఎన్నికల్లో చతికిలబడిన భారత రాష్ట్ర సమితికి జవసత్వాలు కల్పించిన వారు అవుతారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం కోసం కేసీఆర్ సహజంగానే ఎదురు చూస్తారు. కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన చిహ్నంలో ఉన్న చార్మినార్ ను కూడా మార్చాలనుకోవడం ఎందుకో తెలీదు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ చిహ్నంగా చార్మినార్ నే చెప్పుకున్నాం. రాష్ట్రానికి వచ్చిన అతిథులకు చార్మినార్ రూపంలో ఉన్న జ్ఞాపికలను ఇచ్చేవాళ్లం. ఈ నేపథ్యంలో అనవసర అవాంఛనీయ అంశాలను కెలుక్కొని తనపై ప్రత్యర్థి రాజకీయ దాడి చేయడానికై అస్త్రాలు సమకూర్చడమా లేదా అన్నది రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై స్వల్ప అసంతృప్తి నెలకొంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విషయం గ్రహించి ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా మొగ్గలోనే అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజాభిమానం ప్రజాగ్రహంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. కేసీఆర్ కు ఎదురైన అనుభవం సజీవ సాక్ష్యంగా ఉండనే ఉంది.